అంటే మనం చెప్పే ఎపిసోడ్ వైజ్గానే ఫాలో అవుతున్నారు. అంటే నేను ఏం చెప్తున్నారో అదే విధంగా మీరు ఫాలో అవుతుంది. ఓకే, తర్వాత మీరు పాస్మేట్ మట్టి సల్ఫర్ స్ప్రే చేశారు. ఓకే, తర్వాత ఎంట్రకల్ అప్పాచి స్ప్రే చేశారు. తర్వాత ఎలాంటి మందు స్ప్రే చేశారు? అకిరాన్ డిసైడ్ ఒకసారి చూపిండి. అకిరాన్ డిసైడ్ స్ప్రే చేసినప్పుడు మీకు ఏమేమి సమస్యలు ఉండేవి అప్పుడు? ఇప్పుడు నల్లి బాగుండే. ఓకే, ముడుచుకున్నట్టు ఉండేది. నల్లి తీవ్రత బాగుండేది. అంత నైస్గా ఉండేది కాదు. ఆకులు చిట్టాకులు ఉండేది కాదు. మీరు అకిరాన్ డిసైడ్ స్ప్రే చేసినప్పుడు తోటకి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయా? సైడ్ బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయి దాదాపు చెట్టుకి? దాదాపు 7-8 సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది, బుట్టాకారంలో రావడం జరిగింది. మీరు స్ప్రే చేసినప్పుడు పచ్చదోమ తెల్లదోమ క్లియర్ అయిందా? అన్నీ మొత్తం క్లియర్ అయినది. అలాగనే నల్లి అప్పుడు ఎట్లా ఉండేది? బాగుండే. ఎర్ర నల్లి ఎక్కువ ఉండేది. ఎర్రనల్లి బాగుండేది. ఎర్రనల్లి బాగున్నప్పుడు మీరు స్ప్రే చేసుకున్నప్పుడు అకిరాన్ డిసైడ్ స్ప్రే చేసుకున్నారు. 5వ రోజు నుంచి క్లియర్ మొత్తం. తర్వాత ఎలాంటి మందు స్ప్రే చేసుకున్నారు? నెక్సాన్ అగ్రిప్రో. ఓకే సార్, ఒకసారి చూపిండి. అది కూడా ఎవరిది? అగ్రిషన్ వాళ్ళది. నెక్సాన్ అగ్రిప్రో. ఇది అన్ని దాచుకున్నావుగా. ఇది 1/2 లీటరు. అగ్రిషన్ కంపెనీ వాళ్ళది నెక్సాను, అలాగనే అగ్రిప్రో. ఈ 2 కాంబినేషన్లో మందు స్ప్రే చేశారు. ఈ 2 కాంబినేషన్లో మందు స్ప్రే చేసినప్పుడు ఏమేమి సమస్యలు ఉండే, చేయకముందు ఏమైనా ఉండే, చేసినప్పుడు ఏమేమి క్లియర్ అయినాయి? అకిరాన్తోనే కొద్దిగా మామూలుగా ఉండే, దీంతో అసలు ఇస్త్రీ చేసినట్టే వచ్చింది.